మున్సిపల్ ఎన్నికలకు పోటీ భారీగా ఉంది. ప్రధాన పార్టీలతో పాటు ఈసారి రెబల్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ భారీగా బరిలో నిల్చున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు ఇదివరకు ప్రచారంలో ఉన్న గుర్తులు కేటాయించడం ఆనవాయితీ. ఈసారి బరిలో నిలిచిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రతి అభ్యర్థికి మున్సిపాలిటీల వారీగా ఒక్కో గుర్తు కేటాయించడం అధికారులకు తలనొప్పిగా మారింది. మరోవైపు తమకే గుర్తు వస్తుందోనని ఇండిపెండెన్స్ కు గుబులు పట్టుకుంది. గెలుపులో గుర్తు కూడా కీలక పాత్ర పోషిస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. అభ్యర్థులు కొందరు సెంటిమెంట్తో కొన్ని గుర్తులు కోరుతుండగా మరికొందరు తమకిష్టమైన వాటిని ఆప్షన్గా పెట్టుకున్నారు. ఏ గుర్తు కేటాయించిన ప్రచార పర్వంలో జనంలోకి దూసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రీయ, జాతీయ పార్టీల గుర్తులను మినహాయించి ఇండిపెండెంట్స్గా బరిలోకి దిగే వారి కోసం మొత్తం 82 గుర్తులను కేటాయించింది ఈసీ. నామినేషన్లను పరిశీలించి అభ్యర్థుల పేర్లను బట్టి అల్ఫాబెటికల్ ఆర్డర్లో అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. అభ్యర్థి నామినేషన్ పత్రంలో 3 ఆప్షన్లను గుర్తులుగా కోరే అవకాశం ఉంది. ఆప్షన్ కనుక ఇవ్వకపోతే తమ ఇష్టానుసారం ఈసీకి గుర్తులు కేటాయించే అధికారం ఉంది. ఈసీ కేటాయించిన గుర్తుల్లో ఎక్కువగా కప్పు సాసర్, గౌను, గ్యాస్ పొయ్యి, బీరువా, ఆటో, బెల్ట్, క్యారం బోర్డ్, కేక్, ఇస్త్రీ పెట్టె, కుండ గుర్తులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే చాలా మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేతి గుర్తు కావాలని నామినేషన్ పత్రంలో పేర్కొనడం ఇంట్రెస్టింగ్ అంశం. కొన్ని గుర్తులు మాత్రం అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. వీటిలో షేవింగ్ రేజర్, రంపం, టేబుల్ ల్యాంప్, వయోలిన్, కాలీఫ్లవర్, క్యాలిక్యులేటర్, డీజిల్ పంపు, పల్లకి, మంచం, కోటు, కవర్, గరిటె, హార్మోనియం, టెంట్, కత్తి, కటింగ్ ప్లేయర్ తదితర గుర్తులున్నాయి. ఇందులో కొన్ని గుర్తులు ఓటర్లకు నోరు తిరగని వ్యవహారం అవడంతో అవి రాకుంటేనే మేలని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు అభ్యర్థులంతా ఓటర్లు గుర్తుంచుకోలేని గుర్తులు తమకు రావద్దని దేవుళ్లను వేడుకుంటున్నారు.